హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి వైరల్ అయ్యి ట్రెండింగ్లో నిలిచినటువంటి కునాఫా చాక్లెట్, దీనిని దుబాయ్ చాక్లెట్ అని కూడా అంటారు. మరి ఈ చాక్లెట్ రెసిపీని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ వైరల్ చాక్లెట్ గురించి తెలుసో, మీలో ఎంతమంది ఒరిజినల్ చాక్లెట్ తిన్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. దీని గురించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. నేను వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ చాక్లెట్ అనేది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. అందుకే అసలు ఈ చాక్లెట్ ఏంటి, ఇంట్లో చేసుకోవచ్చా, చేస్తే ఎలా వస్తుంది అని ట్రై చేద్దామని చేశానండి. మొదటిసారి చేసినా కూడా టేస్ట్ కానీ, చాక్లెట్ డిజైన్ కానీ, చాక్లెట్ యొక్క స్ట్రక్చర్ కానీ సూపర్గా వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దుబాయ్ చాక్లెట్ మన ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం ముందుగా కునాఫా ప్రిపరేషన్ కోసము ఒక 3/4 కప్పు పిస్తాలు అయితే తీసుకున్నానండి మిక్సీ జార్లో. చూసారు కదా, దీనిలోనే ఒక స్పూనున్నర షుగర్ వేస్తున్నాను. అలానే ఒక స్పూనున్నర వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా వేసేసానండి. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి కలిపి చూసుకుంటున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. చూసారు కదా, ఇలా ఉంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేయాలి. అలానే ఒక స్పూనున్నర మిల్క్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలండి. అప్పుడే మనకి ఇది కునాఫాలోకి మంచిగా మిక్స్ అవుతుంది. ఇందులో కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది చాక్లెట్స్కి వేసేది లిక్విడ్ కలరు. మామూలుగా మనం బిర్యానీలలో వాటిలలో వేసే, కేక్స్లో వేసేటువంటి కలర్ వేసినట్లయితే ఈ చాక్లెట్ అనేది అంత మంచిగా రాదండి. అందుకనే మనం చాక్లెట్స్లో వేసే కలర్స్ మాత్రమే, లిక్విడ్ కలర్స్ అనేవి వాడుకోవాలి. నేను ఒక 4 డ్రాప్స్లు వేసానండి, ఎందుకంటే ఇది మంచి గ్రీన్ కలర్గా వస్తుంది. ఇలా వేస్తే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా వేసినా కూడా అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని కునాఫాని మనం ఫ్రై చేసుకుందామండి. ఇది ఆల్రెడీ ఫ్రైడ్ కునాఫానే అన్నమాట. చూసారా, ఇలా సన్నగా ఉండే సేమియా ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రైడ్దే అన్నమాట. దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో లైట్గా వేపుతున్నానండి. మరీ ఎక్కువగా మాడే వరకు వేపనవసరం లేదు, ఆల్రెడీ ఇది ఫ్రై చేసిందే కాబట్టి లైట్గా వేపుకుంటే సరిపోతుంది. మధ్యలో ఎక్కడా మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇదైతే వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ వేసేసేయాలి. క్రీమ్ వేసి ఇది మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలాగా. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మనం చాక్లెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 3 రకాల చాక్లెట్స్ తీసుకున్నానండి, కాంపౌండ్స్. వైట్ కాంపౌండ్ ఇది. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను. 400 గ్రామ్స్ ఒక్కొక్కటి కూడాను. మొత్తం కలిపి 550 ఏమో పడినట్లుందండి. చూసారా, ఇది డార్క్, ఇది మిల్క్ కాంపౌండ్. ఇవి మూడిటిని ఇప్పుడు నేను చాక్లెట్కి ఉపయోగిస్తున్నాను. చూసారు కదా, ఇలా 3 భాగాలుగా తీసుకున్నాను. వైట్ చాక్లెట్ మాత్రం కొంచెమే తీసుకున్నానండి. డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ మాత్రం సమానంగా తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో కరిగించుకోవాలి. ముందుగా వైట్ చాక్లెట్ అయితే కరిగించుకుంటున్నాను. ఇలా మెల్ట్ చేయడం వల్ల చాలా త్వరగా డబుల్ లేయర్గా మెల్ట్ చేయడం వల్ల అది మాడిపోకుండా చాలా మంచిగా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ పెట్టినట్టయితే చాక్లెట్ అనేది గట్టిపడిపోయి మాడిపోతుంది. చూసారా, ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని నేను ఈ చాక్లెట్ మౌల్డ్లో వేసేసుకుంటున్నానండి డిజైన్ కోసము. అలానే ఈ చాక్లెట్ని నేను చిన్న బౌల్స్లో కూడా తీసుకొని
గ్రీన్ కలరు ఒక 2 డ్రాప్స్ వేసి కలిపేస్తున్నానండి. చూసారా? ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కూడా మన ఆ మౌల్డ్లో వేసేయాలి. ఇది ఓన్లీ మనం డిజైన్ కోసమే యూజ్ చేస్తున్నామండి. ఒకళ్ళ కలర్స్ వేయడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. వైట్ ఒక్కటి వేసుకొని చేసేసుకోవచ్చండి. నేనైతే చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. తర్వాత ఆరెంజ్ కలర్ కూడా ఉందండి నా దగ్గర. ఇలా ఆరెంజ్ కలర్ కూడా వేసాను. దీని బ్యూటీ అంతా కూడాను మీకు చాక్లెట్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత తెలుస్తుందండి. మీరు వీడియో మొత్తం తప్పకుండా చూడండి. చూసారు కదా? ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ది కూడా వేస్తున్నానండి. మరీ ముద్దలు ముద్దలుగా వేయనవసరం లేదు. కొంచెం డ్రాప్స్గా అలాగా వేసుకుంటే సరిపోతుంది. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ అలానే మిల్క్ చాక్లెట్ 2 కూడాను మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇలా తిప్పుతూ కరిగించుకున్నట్లయితే దానికి మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఈ చాక్లెట్ అంతా కూడాను ఇలా కరిగిపోయిందండి. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. మొత్తం కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నటువంటి చాక్లెట్ మౌల్డ్ అన్నీ తీసుకొని ఇలా మళ్ళీ దానిలో వేసి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా ఆ మౌల్డ్ అంతా కూడా చాక్లెట్ అయ్యే విధంగా తిప్పుకుంటూ చాక్లెట్ అంతా కూడాను మరీ ఎక్కువగా పోసుకోకుండా చూడండి చాక్లెట్ మౌల్డ్ మొత్తం కూడా ఇది ఇలా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని ఇలా ఉంచేసుకున్నట్లయితే పడిపోతుందండి. లేకపోతే చాక్లెట్ అనేది మందంగా ఉంటుంది. నేను దాంతోపాటు చిన్న చాక్లెట్స్ కూడా చేశానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ చాక్లెట్ మౌల్డ్లోదైతే ఆరిపోయింది. దీనిలో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి కునాఫా వేసి ఫిల్ చేస్తున్నాను. ఇలా లేయర్గా వేసుకొని మంచిగా ఫిల్ చేసేయాలండి. తర్వాత ఈ మిగిలినటువంటి చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇలా మొత్తం కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. మీకు డీటెయిల్డ్గా చూపించడం కోసం మాత్రమే నేను ఇలా చెప్తున్నానండి. చూడండి ఒకసారి పూర్తి వీడియో. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత బయటికి తీసానండి. చూడండి చాక్లెట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక 5 మినిట్స్లోనే నాకు చాక్లెట్ అయితే మంచి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మరి ఈ చాక్లెట్ చూసారా ఎంత అందంగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో మరి చాక్లెట్లను అయితే ట్రై చేసి ఎలా కుదిరినాయో నాకు తెలియచేయండి. మీరు ఎవరైనా దుబాయ్ చాక్లెట్ తిన్నారో లేదో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.